హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి టిప్స్ అండి. మనం వేస్ట్ అని పడేసేవి చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. పిల్లలు ఒక్కొక్కసారి చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఆ బాక్సులు భలే ఉంటాయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వీటిని పడేయకుండా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇక్కడ యూజ్ చేస్తుంది వెడ్డింగ్ కార్డ్ అండి. వెడ్డింగ్ కార్డు బాగా స్టిఫ్గా ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా హాట్ గ్లూ పెట్టేసి ఈ విధంగా అతికిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇంకా స్టిఫ్గా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత చాక్లెట్ బాక్స్ కూడా అడుగుని ఈ విధంగా హాట్ గ్లూ పెట్టేసి ఈ బాక్స్ని వెడ్డింగ్ కార్డు పైన అతికించేసానండి. వెడ్డింగ్ కార్డు లేకపోతే కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, వాటినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అడుగున బాటిల్ మూతలను అతికిస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడైనా పెట్టినప్పుడు నీళ్ల చెమ్మ ఏదన్నా ఉండి మెత్తపడిపోయి నానిపోతుందండి. దానికోసమే ఈ మూతల్ని పెడుతున్నాను. ఇవి మనకి ఒక స్టాండ్ లాగా పనిచేస్తాయి. నేను ఇక్కడ 6 మూతల్ని పెట్టానండి. షీట్ కాస్త పెద్దగా ఉందని 6 మూతల్ని పెట్టాను. చూసారా, దీన్ని ఇప్పుడు మనం చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న క్లిప్స్, అలాగే సేఫ్టీ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, ఫ్లక్కర్స్ అన్నీ కూడా చాలా బాగుంది కదండి. అలాగే మీ దగ్గర ఎంబ్రాయిడరీ మెటీరియల్ ఉన్నా కూడా ఈ విధంగా సర్దుకోవచ్చు. ఇంకా ముగ్గులు వేసేటప్పుడు కలర్స్ అవి కూడా చక్కగా సర్దుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా ఇలాంటి బాక్సులు మీ దగ్గరకు వస్తే చక్కగా ఇలా మీ అవసరానికి తగినట్లుగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మీ దగ్గర ఇలాంటి డిటర్జెంట్ లిక్విడ్కి వచ్చే ఒక ప్యాకెట్స్ ఉంటే కనుక ఈ కార్తీక మాసంలో దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. మనం తులసికోట దగ్గర దీపం పెట్టేటప్పుడు గాలికి కొండెక్కకుండా ఈ విధంగా తయారు చేసుకుందాం. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అట్ట ముక్కని ఈ విధంగా అతికించేస్తే చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఒక సన్నని స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే దీపం వెలుగు మనకి చక్కగా బయటికి కూడా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ఐడియా. ఇది చాలా సింపుల్ ఐడియా అండి, మీకు క్లియర్గానే అర్థమవుతుందని వీడియో నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను. చూసారా ఎంత బాగుందో, వెలుగు చక్కగా వస్తుంది. మనం హోల్స్ పెట్టేసరికి బయటికి కూడా దీపం వెలుగు ఎంత బాగుందో కదండి. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి. చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. చూడని వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి. మన దగ్గర ఇలాంటి వాటర్ బాటిల్స్ మూతలు ఉంటూనే ఉంటాయి కదా. కూల్ డ్రింక్ బాటిల్ మూతలైనా వాటర్ బాటిల్ మూతలైనా తీసుకుని 2 మూతలు తీసుకున్నానండి. 2 మూతల్లో ఒక మూతని ఈ విధంగా కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ టిప్ ఎక్సలెంట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా నేను 3 మూతల్ని కట్ చేశానండి. ఇప్పుడు ఇంకా హాట్ గ్లూ పెట్టేస్తున్నాను. చూడండి, మంచిగా ఉన్న మూతలో ఈ విధంగా హాట్ గ్లూ పెట్టేసి కట్ చేసిన మూతని ఇలా అతికించుకోవాలి. ఇలా అన్నీ కూడా అతికించేసానండి. తర్వాత ఇప్పుడు మూతకి వెనక వైపును కూడా ఈ విధంగా గ్లూ పెట్టేసి కిచెన్లో ఇలా స్విచ్ బోర్డ్ పక్కన అతికిస్తున్నానండి. ఇది వెంటనే ఆరిపోతుందండి, చక్కగా అతుక్కుంటుంది. మళ్ళీ మనం నీళ్లతో కడిగినా సరే ఊడిపోదు. ఇప్పుడు ఇంకా చూడండి, దీన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా 2 మూతలు ఉన్నాయి కదండి, వాటిని నేను స్టవ్కి దగ్గరలో ఈ విధంగా అతికించాను. మనం పాల ప్యాకెట్స్ కట్ చేసే సిజర్స్ ఇంకా లైటర్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇవి పొరపాటును కూడా ఊడవు, కింద పడవు, చక్కగా మనకి నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. మనం ఇంట్లోనే దీపారాధన వత్తులు చేసుకునేటప్పుడు ఈ టిప్ని ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా దూదిని శుభ్రం చేసుకోవాలండి. దూదిలో కూడా నలకలు అవి ఉంటాయి, అవన్నీ లేకుండా చూసుకొని గింజలు తీసేసి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు ఇంకా చూడండి, మన దగ్గర జ్యూస్ జల్లెడ ఉంటుంది కదండి, స్టీల్ జల్లెడ, అది ఉంటే చాలు, మనం ఈజీగా వత్తులు చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి విభూది కానీ పచ్చి పాలు కూడా అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ వత్తులు అయితే చేసుకోవచ్చు. ఇంట్లోనే వత్తులు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి, మీ పని సులభంగా అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ అండి, 5th టిప్ చూద్దాం. మా పిల్లలు కాలేజీకి తీసుకెళ్ళడానికని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొన్నానండి. అవి చాలా త్వరగా మూతలు ఇలా పగిలిపోయాయి. బాటిల్స్ అయితే ఇప్పుడు వాడట్లేదు, అలా వేస్ట్గా ఉన్నాయన్నమాట ఇంట్లో. తర్వాత ఇంకా ప్లాస్టిక్వి కొనకుండా స్టీల్ బాటిల్స్ కొన్నాను. వీటిని నేను కట్ చేసి చక్కగా ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని కట్ చేయడం చాలా ఈజీ అండి. చాకుని నేను స్టవ్ పైన కాస్త వేడి చేసి కట్ చేశాను, అప్పుడు మనకి ఈజీగా కట్ అవుతుంది. ఒక బాటిల్ని కాస్త బార్గా కట్ చేశాను, ఒక బాటిల్ని కాస్త చిన్నగా కట్ చేశానండి. బాటిల్కి పై వైపున నేను ఒక టేప్ని అతికించాను కదండి. మీ దగ్గర ఏమైనా లేస్ ఉన్నా చక్కగా అతికించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది.
ఇప్పుడు చూడండి, ఒక బాటిల్ని ఈ విధంగా ఫ్లవర్ వాజ్లో యూజ్ చేస్తున్నాను. ఇంకో బాటిల్ వచ్చేసి స్పూన్ స్టాండ్లో యూజ్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో టిప్స్ ఇవేనండి. మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.